ఈ ఎర్ర రక్త కణాలకి, తెల్ల రక్త కణాలకి, మిగతా వాటి అన్నిటికీ నిర్దిష్టమైన ఒక పని ఉన్నది. అవి చేయాల్సిన ఒక పని వాటికి నిర్దిష్టంగా ఉన్నది. అయితే కొత్తగా ప్లాస్టిక్ ఎంటర్ అవుతుంది. మీరు గమనించండి, రక్తంలోకి ప్లాస్టిక్ ఎంటర్ అవుతుంది. మైక్రోప్లాస్టిక్ ఇన్ హ్యూమన్ బ్లడ్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మీకు బోల్డ్ అనే వీడియోస్ దొరుకుతాయి. మైక్రోప్లాస్టిక్స్ ఇన్ హ్యూమన్ బ్లడ్. ఇప్పుడు హ్యూమన్ బ్లడ్లోకి మైక్రోప్లాస్టిక్, ఈ ప్లాస్టిక్ ఎంటర్ అయితే జరగబోయే పరిణామాలు ఏంటి? రక్తంలో ఉండే వివిధ రకాలైన ఇంగ్రీడియంట్స్కి వాటి పని ఉన్నది. అవి వాటి పనిని నిర్వహిస్తాయి. మరి ఈ ప్లాస్టిక్ మైక్రో లెవెల్లో, చాలా చిన్న లెవెల్లో బాడీలోకి ఎంటర్ అయింది.